అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నానండి. మీరందరూ బాగున్నారండి. మీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. దేవుని యొక్క కృపచేత మీరు నింపబడాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో 5వ తారీఖు ఫిబ్రవరి మాసము ఈ బుధవారము దేవుని వాక్యమును ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కీర్తనలు 121వ కీర్తన 7వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన వారలారా, మన దేవుడు ఎటువంటి అపాయం రాకుండా మనల్ని కాపాడే దేవుడు అనే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడు ఏదో ఒక అపాయము చేత, ఏదో ఒక ప్రమాదము చేత నింపబడిన సందర్భములో మన దేవుడు అన్ని విషయాల్లో మనల్ని కాపాడే దేవుడు అండి. ఎందుకంటే ఈ వాక్యమును ధ్యానిస్తుండగా మరొక మాట కూడా నాకు జ్ఞాపకం వస్తుందండి. ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి మన దేవుడు మన జీవితాల్లో అపాయం రాకుండా, మన పిల్లల జీవితాల్లో అపాయాలు రాకుండా, అలాగే మన ఉద్యోగాల్లో, మన పరిచర్యలో, మన ప్రయాణాల్లో అపాయం రాకుండా కాపాడే దేవుడు. బైబిల్ గ్రంథంలో దేవుని బిడలారా, అసలు అపాయం అంటే ఏంటి? అపాయం అంటే ఏంటంటే అనుకోకుండా, సడన్గా, హఠాత్తుగా జరిగేదాన్ని అపాయం అంటారు కదండి. అంటే హఠాత్తుగా సంభవించే శోధనని, హఠాత్తుగా సంభవించే ప్రమాదాన్ని మనం అపాయంగా ఎంచుకుంటాం కదండి. కాబట్టి అంటే అనుకోని విధంగా మనకే శోధన సంభవించినా, ఏ అపాయము సంభవించినా, ఏ ప్రమాదము సంభవించినా ఆ ప్రతి అపాయము నుండి దేవుడు మనకు విడుదల కలిగించగలిగిన దేవుడు అనే సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదండి. ఏమండి, యోబు జీవితంలో కుమారులు కుమార్తెలు ఒక్కసారి చనిపోయారు. పశు సంపద అంతా నాశనం అయిపోయింది. యోబుకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అండి. దేవుని బిడలారా, ఒకసారి ఆలోచన చేయండి. యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు. ఏమండి, యోబు దేవుని మార్గంలో నడుస్తున్నవాడు. మరి యోబుకు ఎందుకు అలాంటి అపాయము సంభవించింది? మనం ఆలోచన చేస్తే యోబు అపాయముల గుండా వెళ్ళినా, కష్టముల గుండా వెళ్ళినా, వేదనల గుండా వెళ్ళినా, అవమానాల గుండా వెళ్ళినా, యోబు తర్వాత అపాయమును తప్పించుకొని గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్న పరిస్థితిని మనం లేఖనాల్లో చూస్తామండి. కానీ దేవుని బిడ్డలారా, చూసిన వారందరికీ యోబు జీవితం అయిపోయింది, యోబు జీవితం చాప్టర్ క్లోజు, యోబు జీవితం కూడా నాశనం అయిపోతుంది, యోబు కూడా కుష్టి వచ్చేసింది, ఇంకా యోబు జీవితం సర్వనాశనం అయిపోయిందని అందరూ అనుకోవచ్చు. కానీ యోబు ప్రతి అపాయం నుండి తప్పించబడి, ప్రతి కీడు నుండి తప్పించబడి నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన దీవెనలు పొందుకున్న విధానాన్ని మనం లేఖనాల్లో చూస్తున్నాం. కాబట్టి ఆయన ఏ అపాయమును రాకుండా కాపాడే దేవుడు. కాబట్టి ఆయన కాపాడువాడు. అందుకే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అటు రీతిగా మన కుటుంబాల మీద, మన పిల్లల మీద, మన పరిచర్య మీద, మన వ్యాపారాల మీద, మన ఉద్యోగ విషయాల మీద, అన్నిటి విషయాల్లో ఆయన కృప, ఆయన కాపుదలు ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.